పోలవరం నుంచి జూలైలో నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కుడి ఎడమ ప్రధాన కాలువల పనులు త్వరగా పూర్తి చేయాలని నిర్దేశించారు. అమరావతి ప్రజావేదిక నుంచి పోలవరం ప్రాజెక్టు పనులపై 90వ వాస్తవ సదృశ్య సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 69% ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు నివేదించారు. కాంక్రీట్ పనులు 72.4% పూర్తి చేసినట్లు వివరించారు. మొత్తం 38.88 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు గాను 28.16 లక్షల క్యూబిక్ మీటర్ల పనులైనట్లు చెప్పారు. అలాగే తవ్వకం పనులు 84.6% పూర్తయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. 1169.56 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనుల్లో 989.16 క్యూబిక్ మీటర్ల వరకు కొలికి వచ్చినట్లు తెలియజేశారు. కుడి ప్రధాన కాలువ 90.87%, ఎడమ ప్రధాన కాలువ 70.38% పూర్తయినట్లు నివేదించారు. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 66.22%, ఎగువ కాఫర్ డ్యాం పనులు 40.71%, దిగువ కాఫర్ డ్యాం పనులు 25.04% పూర్తయ్యాయన్నారు. గత వారం స్పిల్వే, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, అప్రోచ్ ఛానల్, లెఫ్ట్ ప్లాంకు సంబంధించి 3.43 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు చేసినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గత వారం స్పిల్వే, స్పిల్ ఛానల్, స్టిల్లింగ్ బేసిన్ కు సంబంధించి 31,000 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు పూర్తి చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దాదాపు 3,500 ప్రాంతాలకు తాగునీటిని వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రజలకు ఎక్కడా తాగునీటి కష్టాలు రాకుండా అవసరం మేరకు సరఫరా చేయాలని సీఎం నిర్దేశించారు. ప్రజల్లో 100% సంతృప్తి స్థాయి కనిపించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ద్వారా అన్ని గ్రామాలకు నీటిని అందించాలన్నారు.